పేదరికంలో ఎదురైన కష్టాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో స్థిరపడినప్పటికీ మూలాలను మర్చిపోకుండా తల్లిదండ్రులు సమాజానికి తనవంతుగా అండగా నిలుస్తున్న సిహెచ్ పద్మావతి అభినందనీయురాలని పలువురు తెనాలి ప్రముఖులు ప్రశంసించారు. స్థానిక ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న సిహెచ్ పద్మావతిని ఘనంగా సత్కరించారు. సమీప వేమూరు మండల గ్రామం జంపనికి చెందిన పద్మావతి తండ్రి సాంబశివరావు సూర్య శిల్పశాలలో 25 ఏళ్లు వర్కర్గా పనిచేశారు. 5 ఆడపిల్లల తండ్రి అయిన సాంబశివరావుకు అందరినీ చదివించే ఆర్థిక స్తోమత లేకపోయింది. పెద్ద కుమార్తె పద్మావతిని మాత్రమే చదివించగలిగారు. అది కూడా సూర్య శిల్పశాల అధినేత కాటూరి వెంకటేశ్వరరావు సహకారంతో. ఎంసీఏ వరకు చదివిన పద్మావతి ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. దాదాపు 12 ఏళ్లు మాతృదేశంలో పనిచేసి 3 ఏళ్ల క్రితం లండన్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇటీవల తండ్రి సాంబశివరావుకు బైపాస్ సర్జరీ అవసరం కావడంతో హుటాహుటిన లండన్ నుంచి వచ్చి తండ్రికి ఆపరేషన్ను చేయించి కోలుకునే వరకు తల్లిదండ్రులకు తోడుగా ఉన్నారు. విదేశాల్లో స్థిరపడిన చాలా మంది కన్నా భిన్నంగా తల్లిదండ్రులను చూసుకుంటూ తన ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తులపై కృతజ్ఞతతో వ్యవహరిస్తున్న పద్మావతి అభినందన సభను ఆదివారం నిర్వహించారు. ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు కాటూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. హృషికేశ్లోని దయానంద ఆశ్రమానికి చెందిన స్వామి భాస్కరానంద సరస్వతి వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ వేజళ్ల ఉమామహేశ్వర్ చేతుల మీదుగా పద్మావతిని సత్కరించారు. తనకు జరిగిన సత్కారానికి పద్మావతి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కాటూరి కొండమ్మ, శిల్పకారుడు కాటూరి రవిచంద్ర, పద్మావతి తల్లిదండ్రులు సాంబశివరావు, మాణిక్యమ్మ తదితరులు పాల్గొన్నారు. చాలా చిన్న కార్యక్రమం కానీ చాలా పెద్దవారు ఏం చేశారు. నేను ఇలా ఒక చిన్న కార్యక్రమాన్ని తలపెట్టాను, మీరు రావాలి అనగానే ఎంతో సహృదయంతో ఇచ్చేసిన మరి వివేక విద్యా సంస్థల డైరెక్టర్ మరి వీరనారాయణ గారికి, వారి సంస్థలో మా ఎన్నో విగ్రహాలు మేము తయారు చేసినవి ఉన్నాయి. వారు ఇంతకుముందు మరి జేర్ స్వామి గారి తర్వాత విశిష్ట వ్యక్తి పురస్కారాన్ని కూడా నాకు అందజేసి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మేము పిలవంగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అలాగే రామరాజు గారు మరి వారు కాజీపాలెం ప్రిన్సిపాల్గా ఉండగా ఒక వివేకానంద విగ్రహం తయారు చేయించి అప్పటి ఆ రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి తోటి నాకు ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు. నాకు జరిగిన సన్మానాల్లో అది కూడా గొప్ప సన్మానంగా భావిస్తూ ఉంటాను. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ అమ్మాయి వీళ్ళ నాన్నగారు శివయ్య అని, నేను కొత్తగా తెనాల్లో సూర్య శిల్పశాలను పెట్టిన తర్వాత నేను ఒక్కడనే పెట్టాను. దాంట్లో కొంతమందిని చేర్చడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఒక 5-6 పని చూపించే పరిస్థితిని నేను తీసుకురావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పుడు నా దగ్గర ఫస్ట్గా వచ్చిన 5-6 వర్కర్లో ఈ శివయ్య ఒకడు. ఈయన నా దగ్గర రావటం తర్వాత నా దగ్గర దాదాపు 20-10 సంవత్సరాలు అట్లాగే నా దగ్గర కొనసాగాడు అనుకుంటా. అప్పట్లో మా స్టాఫ్లో కూడా చాలా మంచివాడు, సౌమ్యుడు అయిన పేరున్న వ్యక్తి. ఏ వివాదాలతో ఏ పని వాళ్ళతో కూడా వివాదాలకు వెళ్ళేవాడు కాదు. అందరితో కూడా చాలా పెద్ద మనిషి తరహాగా ఉండేవాడు. వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటంటే ఆయనకి 5 ఆడపిల్లలు. 5లో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఈ అమ్మాయి చదువు పట్ల ఈ అమ్మాయికి బాగా ఆసక్తి ఉంది. మిగతా ఆడపిల్లలు కూడా ఇంతమందిని చదివించే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు ఒక్కదాని చదువులే, మేము ఏదో పని పాటకి వెళ్తామని వాళ్ళు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయడం జరిగింది. నేను చదువుకోవాలంటే నేను కొద్ది కాలం నేను కూడా పెట్టుకున్నాడు గుర్తు. సరే ఏం సేవ పరిస్థితి అంటే ఇప్పుడు ఏదో కాలేజీలో చేరాలంట, అప్పుడు 10,000-12,000 ఫీజు కట్టాలంట. నేను ఎక్కడ కట్టేది, నేను ఎక్కడ చదివించేది ఏమని మీరు చెప్పడానికి తీసుకొచ్చాను అని అంటే, సరే తర్వాత ఏదో కాలేజీలో సీటు కూడా ఏదో కావాలనేది అడిగింది. తర్వాత ఆ రోజు 12,000 ఫీజు అంతే, ఒక్క సహాయమే నాకు గుర్తు. 12,000 ఫీజు కట్టి తర్వాత ఆ అమ్మాయి అడిగిన స్కూల్లో ఏదో ఎవరితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున మరి లండన్లో జాబ్ చేయటం మాకు చాలా సంతోషం. మాట్లాడుతూ చాలా సంతోషం. ఎందుకంటే మా దగ్గర పనిచేసి
ఇంత ఉన్నతి స్థితిలోకి వచ్చినందుకు మరి ఆ, మా బిడ్డల్లో ఎదిగినట్టే అని నేను భావిస్తూ ఆ అమ్మాయిని చిన్న సత్కారం చేయాలనుకున్నాను. అదొకటే అదొకటే కారణం కూడా కాదు. ఈ అమ్మాయి లండన్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్న తర్వాత మరి చాలా చిన్న పెట్టుకున్నటువంటి విగ్రహాలు కూడా చిన్నది. అందులో మళ్ళీ పనిచేసే వ్యక్తికి ఎంత డబ్బులు ఇవ్వగలరైనా అలా తక్కువ జీతంతో పనిచేసి ఉంటాడు డెఫినెట్గా మొదట్లో. మరి ఆయన్ని జాగ్రత్తగా ఆదుకుని, అందులో 5 సంతానం అంటే చిన్న విషయం కాదు. ఒకరిద్దరు ఉంటేనే కష్టంగా ఉంది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 5 ఆడపిల్లల్ని ఈయన పోషించడం అనేది ఎంత కష్టమైన విషయం. దాన్ని మనసులో పెట్టుకుని మరి ఒక పిల్లనన్నా బాగా చదివించుకోవాలి అని భావన చేసుకుంటారు ఇక పెద్దవాళ్ళు. ఆ సందర్భంలో వీళ్ళు కలవటం మరి ఆ టర్నింగ్ పాయింట్ అంట. అంటే ఒక మనిషి లైఫ్ మరి పై స్థాయికి వెళ్ళాలన్నా కింద స్థాయికి వెళ్ళాలన్నా కొన్ని చిన్న చిన్న నిర్ణయాల పట్ల ఆధారపడి ఉంటుంది. అలాంటి ఆ సందర్భంలో, ఆ టర్నింగ్ పాయింట్ సందర్భంలో ఆయన సహాయం చేయడం అనేటువంటిది 12,000 అప్పట్లో చిన్న విషయం కాదు. అది చాలా రోజుల క్రితం కదా ఇది. మరి అప్పుడు ఆయన 12,000 ఆయన చేసే వృత్తిలో 12,000 ఇవ్వడం అనేది చిన్న విషయం కాదండి. మరి ఇచ్చి ఆమె పద్మ చదువుకోవడానికి ఎంకరేజ్ చేసి మేమందరం మీకు ఉన్నామని ఒక సపోర్ట్, భరోసాని ఇచ్చి, ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ కంటే కూడా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఒక లోపల హృదయపూర్వకంగా ఈమె పైకి రావాలి అనేటువంటి ఒక స్పిరిట్ డెవలప్ చేయడం అనేటువంటిది అది బాగా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఈ రోజున ఈమె మంచి స్థాయికి వెళ్ళడమే కాకుండా ఈమెలో కూడా మానవత్వం మరి పరిగణించింది చెప్పచ్చు. ఇట్లా మా దగ్గర పనిచేసిన వారి పాప ఇట్లా లండన్లో మంచి పొజిషన్లో ఉంది. అనుకోకుండా వాళ్ళ తండ్రి గారికి ఆపరేషన్. ఎవరైనా మగపిల్లలు తల్లిదండ్రులకి ఖర్చు పెట్టేటప్పుడు సరే తండ్రి బాగా కదా నా బాధ్యత అనుకుంటాను. ఒక ఆడపిల్ల తన తండ్రి కోసం మరి తను పెళ్ళి అయిపోయి 2 పిల్లలు ఉన్నా కూడా ఈ వయసులో తండ్రి కోసం మరి వచ్చి దగ్గరుండి ఆపరేషన్ చేయించి కోలుకున్న తర్వాత నేను వెళ్తానండి అని చెప్పడం చాలా ఆనందదాయకం. కుటుంబ వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యత ఇవ్వటం, అదేవిధంగా మరి వెంకటేశ్వరరావు వారికి ఒక అనుబంధం, కుటుంబ అనుబంధం కానివ్వండి, లేకపోతే తన దగ్గర పనిచేసిన వారితో వారి మీద ఉన్న ఆప్యాయత ఈ రోజున మరి ఒక ఇత్తనం చెట్టు అయ్యి ఫలాలు ఇస్తుంది అంటే ఆ ఇత్తనమే కాదు, అది ఉన్న నేల, దాని చుట్టూ ఉన్న గాలి, వాతావరణం, వెలుతురు, దానికి అందింది, ఇవన్నీ ఉన్నాయండి దానిలో. సో ఇప్పుడు నాకు వచ్చేసరికి నా తల్లిదండ్రులు చెప్పారు 4-5 అమ్మాయిలతో. కానీ ఆయన పూర్తిగా నమ్మి ఆ రోజుల్లో 1990 అంటే అమ్మాయిలను చదివించినా ఉత్తరం రాయటం వరకు, పిల్లలకి చెప్పుకోవడం వరకు అనేది ఉండేది. కానీ పూర్తిగా నమ్మి మా అమ్మాయి చదివిన తర్వాత నన్ను చూసుకునేది. అసలు ఆ అనుమానాలు కూడా ఆయనకి అంత ఆలోచన కూడా ఉండదు. కానీ నా మీద నమ్మకంతో నన్ను చదువుకు ముందుకు నడిపించింది. మా ఫ్యామిలీ అంతా సపోర్టింగ్గా ఉన్నారు. తర్వాత ఫ్యామిలీ అంటే ఓకే, తల్లిదండ్రులు పిల్లల కోసం చేయటం, పిల్లలు తల్లిదండ్రుల కోసం చేయటం ఓకే. కానీ ఇప్పుడు మేస్త్రి గారు లాంటి వాళ్ళు ఆయన ఒకటే చెప్పారు ఉదాహరణ, కానీ నాకు గుర్తున్నాయి చాలా. పనికొచ్చినప్పుడు మా నాన్న వారం అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేవాళ్ళు వారానికి. కానీ ఎప్పుడు ఏదో ఖర్చు ఉండి ఇంకా 2-3 రోజులు ఎక్స్ట్రా తీసుకొని వచ్చేవాడు ఇంటికి, ఏదో ఖర్చు ఉంది అని. మళ్ళీ అవి తర్వాత చెల్లబెట్టుకోవడానికి వస్తే మళ్ళీ ఖర్చులు ఉంటాయి. అట్లా నెలలో, వారంలో, సంవత్సరంలో ఎన్నోసార్లు డబ్బులు అంటే రావాల్సిన దానికంటే ఎన్నోసార్లు నాకు తెలుసు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ మేము మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ నేను డబ్బులు ఎక్కువ తీసుకొచ్చాను అంట. సో అట్లా నెలలో కానీ సంవత్సరంలో కానీ ఎన్నోసార్లు ఆయన చేసిన కూలి కంటే ఎక్కువ ఎక్స్ట్రా ఇంకో 2-3 రోజులు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వటం, మళ్ళీ వాటిని తిరిగి చల్లబెట్టుకున్నారంటే ఏ రోజుకి ఆ రోజు అది ఎక్స్ట్రానే అయిపోయేది. నాకు తెలుసు అవన్నీ ఒకప్పుడు మాకు అన్నం పెట్టి పెంచినవేను. తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాలు నాకు ఇంటర్లో 940 ఏమొస్తే బిట్స్ బిలానీలో వచ్చింది అని చెప్పారు. మేస్త్రి గారు నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని ఎవరో తెనాల్లో ఒకళ్ళ పిల్లలు చదివితే బిట్స్ బిలానీలో అక్కడ తీసుకుని వెళ్ళారు. మా నాన్న ఇంటి కాగితాలు తీసుకొచ్చి పెట్టి చదివిద్దామని. వాళ్ళిద్దరు నన్ను నమ్మారు, కానీ నాకు ధైర్యం సరిపోలేదు అప్పుడు, అంత దూరం వెళ్ళి చదవగలనా లేదని. అట్లా ఒకసారి కాదు ఎన్నోసార్లు. మళ్ళీ ఎంసీఏలో కూడా ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, డబ్బులు లేవు. మా నాన్న సాయంత్రం వరకు ఒక 5,000 ఉన్నాయి, ఇంకా డబ్బులు కావాలి. సరే నేను ఎవరినన్ను అడిగి తీసుకొస్తానని ఈవినింగ్ 7 వరకు రాలేదు. నేను ఫస్ట్ కాల్ చేసిన మేస్త్రి గారికి, మా నాన్నగారు వచ్చారని. అంటే అది నమ్మకం, అంటే ఏదైనా అవసరం ఉంటే వస్తాము, ఆయన దగ్గరికే ఫస్ట్ వెళ్తామని నేను ఫస్ట్ కాల్ చేశాను. ఏమ్మా రాలేదు అంటే, ఇట్లా రేపు కౌన్సిలింగ్ ఉందండి, నాన్న డబ్బులు కొంచెం తగ్గిన ఎతుకుతున్నారు అంటే, సరే ఏం పర్లేదు మీరు రండి నేను వస్తాను. ఎక్కడ అంటే నాగార్జున యూనివర్సిటీ అన్నారు. సరే అని మేము వెళ్ళాము. ఇంకా మొత్తం ఎక్కడ ఏంటి సీట్ అన్ని సెలెక్ట్ అయిందా, సీటు డబ్బులు కట్టేశారు, వచ్చారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈ రోజుల్లో అంతా దాంట్లో ఆ రోజు ఆ డబ్బులు కట్టి అది చదవబట్టి కదా నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. కాకపోతే వాళ్ళు వేరే వాళ్ళు పక్కన పిల్లలు కూడా అభివృద్ధిలోకి రావాలి.